అంటే నాకు ఒక వ్యక్తి విమర్శించడానికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగినప్పుడు కనిపించిన దాన్ని విమర్శిస్తూ ఉంటాడు. విమర్శించడానికి ఆస్కారం లేకుండా పరిపాలన సాగుతుంటే కనిపించినటువంటి ఏదో బట్టకాల్చి ముఖం మీద వేసినట్టు గాంజాయి అంటాడు, బ్లేడ్ అంటాడు, డ్రగ్స్ అంటాడు. ఇది ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్న పౌరుల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉంది. ఎక్కడైనా అటువంటి పొరపాటు జరిగితే తక్షణం కేసులు వచ్చాయి. నేరం జరిగినప్పుడు దాన్ని నిరోధించేటువంటి ప్రక్రియ ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి కేసులు ఉన్నాయి. తన టైంలో ఇంతే గంజాయి పండింది. తన సాక్షాత్ ఇద్దరు మంత్రులు ఆ రోజు ఎవరు అయ్యన్న పాత్రుడి మీద గంటా కామెంట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. గంటా శ్రీనివాస్ కామెంట్ చేశాడు. ఆ రోజు నువ్వు మూసుకున్నావా? మొన్న చెప్తున్నాడు, ఎక్కడ చూశాను నేను, ఇసుక దోపిడీ కోసం మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ 4,000 కోట్ల రూపాయలు ఇసుక ఆదాయం వచ్చింది ఈ రాష్ట్రానికి. ఓ ఏజెన్సీ తీసుకుంది, దానిలో దోపిడీ జరిగిందంటాడు. ఇవాళ ఇంకా దారుణంగా మాట్లాడాడు. అంటే విమర్శలు చాలా చీప్ స్థాయికి దిగజారిపోయాడు. విమర్శల్లో చాలా చీప్. అంటే సంక్షేమం గురించి అడగలేడు, ప్రజావసరాల గురించి అడగలేడు, ప్రజల గురించి చెప్పలేడు, ప్రజావసరాలు ఏంటో తెలియదు. ఒక్కటే మాట్లాడతాడు. పొద్దున్నంట ఇసుకంట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం ఏమో లిక్కర్ లంచ్ అంట, 3 మైన్స్ అంట. అంటే ఎవరికి ప్రజలకి అందుబాటులో ఉండవు కదా, కనపడవు కదా ప్రజలకి. ప్రజా అవసరాలు ఏం చేసావు నువ్వు? నీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా అవసరాలు ఎలా తీర్చావు? ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నావు? నీ నాయకులు ప్రజలు ఎలా హింసించారు? నీ నాయకులు దోపిడీ ఎలా చేశారు ప్రజల దగ్గర? ఓ సంక్షేమ ఫలం కావాలి, పథకం కావాలంటే ఏ రకంగా వాళ్ళని హింసించారు, ఏ రకంగా లంచాలు తీసుకున్నారు? ఇవాళ లంచం లేని సంక్షేమం అందించి, లంచం లేని సంక్షేమం అంటే ప్రజలకు నేరుగా డీబీటీ ద్వారా పథకాలు పంపిణీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇతనికి పోలిక. అంటే విమర్శించడానికి వీలు లేక చీప్ స్థాయి, అంటే అతి విలువలు లేని ఎలాగో విలువలు లేవు. ఆ రోజు మాంగారిని పొడిచినప్పటి నుంచి నేను చెప్తున్నాను కదా, అతనికి ఆశ ముఖ్యమంత్రిగా కొడుకుని చూడాలని, అతని ఆశ ముఖ్యమంత్రిగా కొడుకుని చూడాలని ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన రుద్దాడు ఆ రోజు లోకేష్ని తీసుకొచ్చి. అతని ఆశ, లోకేష్ ఆశ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించింది. లోకేష్ అత్యాశ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించింది. లోకేష్ అత్యాశ చంద్రబాబు నాయుడిని జైలుకి పంపించింది. జైలుకి వెళ్ళిన తాను సత్శీలుడని ఎలా చెప్పగలడు? ఇన్ని కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో అతను అనుభవించినటువంటి రిమాండ్ టైం ఉంది. అంటే ఎదుటివాడు చేస్తే తప్పు, తాను చేస్తే ఒప్ప. అంటే తనకంటే ప్రత్యేక చట్టాలు ఉన్నాయా? చూడండి ఒకసారి. ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు ఈనాడు రామోజీరావు గారి మీద ఒక కేసు వేశారు. ఇవాళ న్యాయస్థానం తీర్పిచ్చింది కదా. ఈ దేశంలో న్యాయానికి ఆలస్యం అవ్వచ్చు తప్ప న్యాయం న్యాయంలాగే ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను.